పాపం పవన్ కళ్యాణ్ కోర్స్ తనకు సలహాలు ఇచ్చేంత సీన్ ఉన్న పెద్దలు విజ్ఞులు ఎవరు తన చుట్టూ లేరు. అసలు పవన్ కళ్యాణ్ వంటి నిర్జన సేనాధిపతికి ఎవరు సలహాలు ఇవ్వగలరు? కేవలం ట్విట్టర్ ద్వారా ఓ రాజకీయ పార్టీని నిర్వహిస్తున్న ఏకైక ప్రపంచ నేత అతను. కానీ ఏ మీడియా నోట్లు పంపించడానికో, కాస్త భాష సరిచూసి ప్రకటనలు రాయడానికో, ఎప్పుడైనా జనంలోకి వస్తే స్క్రిప్ట్ రాయడానికో కొందరు తన కొఠారీలో ఉన్నట్లున్నారు. కానీ అర్జెంటుగా వారందరినీ ఇంటికి పంపించకపోతే పవన్ కళ్యాణ్ పరువు గంగపాలు కావడం ఖాయం అనిపిస్తుంది. అవును, తాజాగా తాను చేసిన ట్వీట్లు అలాగే ఉన్నాయి. ఈ దక్షిణాది ఉత్తరాది వైరస్ ఎవరు ఎక్కించారో తనకు కానీ అదే జ్వరం ఇంకా తగ్గడం లేదు. మొన్న మిర్చి ధరలకు సంబంధించి ఎవరిని ఉద్దేశించి లేఖ రాయాలో అర్థం కాక, ఇటు చంద్రబాబును ఏమీ అనలేక, కేసీఆర్ని ఏమీ అనేంత ధైర్యం చాలక జస్ట్ అలా ఓ నోటు పడేశాడు. కనీసం ప్రధాని మోదీని ఉద్దేశించి రాయొచ్చు కదా, అది లేదు. తాజాగా ఏక్ సింఘాల్ని టీడీపీ ఈవోగా నియమించడంపై వ్యాఖ్యలు చేశాడు. అమర్నాథ్, వారణాసి, మధుర చరిత్రలో ఒక్క దక్షిణాది అధికారికి ఇలా బాధ్యతలు అప్పగించారా అని ఒక ఖతర్నాక్ ప్రశ్న వేశాడు. ఇదేం అజ్ఞానపు ప్రశ్న, ఇదేం మూర్ఖపు ప్రశ్న. కనీసం పవన్ కళ్యాణ్కి ఏమీ తెలియదు సరే, తన చుట్టూ ఉన్న వాళ్ళకైనా లేదా అనే విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్కు సివిల్ సర్వీస్ గురించి తెలియాలని ఏమీ లేదు. తాను ఆలోచించేత విస్తృతమైన, లోతైన, గాఢమైన, పెద్ద పెద్ద ప్రాపంచిక అంశాల నడుమ ఈ పిచ్చి పిచ్చి సివిల్ సర్వీసుల గురించి తెలియకపోవచ్చు. అయ్యా, ఏకే సింఘాల్ని టీడీపీకి నియమించింది మీ మిత్రుడు, మిమ్మల్ని అవసరం ఉన్నప్పుడల్లా వాడుకుని ఆదుకుంటున్న మహాశయుడు చంద్రబాబే. చంద్రబాబుని ఏమీ అనకుండా ఆ నిర్ణయం తీసుకున్న చంద్రబాబుపై ఈగ వాలకుండా ఇదెక్కడ విడ్డూరం? దక్షిణాది ప్రజలకు ప్రభుత్వ సమాధానం చెప్పాలని డిమాండ్ చేయడం ఏమిటి? ఏ ప్రభుత్వం? చంద్రబాబు ప్రభుత్వం చెప్పాలనుకుంటే మొత్తం దక్షిణాది ప్రజలకు క్షమాపణ చెప్పాలనా తమరి భావన? అలాంటప్పుడు నేరుగా అయ్యా చంద్రబాబు గారు, మీకు నాకు నడుమ హార్దిక సంబంధాల మాట పక్కన పెడదాం, సింఘాలుడి నియామకంపై మీరు అందరికీ క్షమాపణ చెప్పాలి అని ట్విట్టొచ్చు కదా. భయమా, భక్త, గౌరవమా? భయంతో కూడిన భక్తి వల్ల వచ్చిన గౌరవమా? పోనీ మధుర, వారణాసి, అమర్నాథ్ బాధ్యులుగా దక్షిణాది వాళ్ళు నియమించారా అని నేరుగా మోదీని ఉద్దేశించి అడగలేదు. నిజానికి అది మోదీ పరిధి కూడా కాదు. యోగిని ఓసారి అడిగి చూడు మిస్టర్ హీరో. మరో విషయం, దక్షిణాది అధికారులు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఎన్నెన్నో మంచి పోస్టుల్లో ఎంతో మంచి సర్వీస్ అందిస్తున్నారు, నీకు తెలియదు. చెప్పినా ఇప్పుడు నీకు అర్థమయ్యే స్థితి లేదు. కనీసం ఓ అంశాన్ని ట్వీట్ చేస్తున్నప్పుడు కాస్త నిజానిజాలు, పద్ధతులు, వాస్తవ స్థితిగతులు తెలుసుకోవాలనే సోయి కూడా నీ కోటారికి లేకపోతే ఎలా గబ్బర్ సింగ్? అలాంటోళ్ళని వెంటనే ఇంటికి పంపించకపోతే పోయేది నీ పరువే కదా మాస్టారు అన్నట్టు నీకు తెలియడానికే మరో మాట. ప్రఖ్యాత నేపాల్ పశుపతినాథ్ ఆలయం సహా దేశ ప్రధాన ఆలయాల్లోని ప్రధాన పూజారులు అధికులు దక్షిణాది వారే. ఇక ఈవోలంటావా, అది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణ. సో కొఠారి మార్చుకో పవన్ కళ్యాణ్, లేకపోతే ఇలాగే పరువు తీస్తారు అని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.